కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాల్ని బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. అబ్దుల్ కలాం. భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నోటి నుంచి జాలువారిన ఈ మాటలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. ఇదొక్కటే కాదు, కలాం ఆలోచనల్ని ఒకసారి పరికిస్తే వాటికి ప్రతిరూపంగా చంద్రబాబు కనిపిస్తారు. కాలంతో పరుగు, వయస్సుతో పోటీపడి గెలవడం సాధ్యమా అంటే సామాన్యులకు అసాధ్యమనే చెప్పాలి. అయితే చంద్రబాబు ఆ రెండింటినీ జయించారు. చంద్రబాబు విజన్ ముందు కాలం మోకరిల్లింది. 2 దశాబ్దాల అనంతరం జరగనున్న పరిణామాల్ని ఊహించుకొని 1999లోనే చంద్రబాబు రూపొందించిన విజన్ 2020 నేడు సాకారం కావడంతో ప్రపంచమే నివ్వెరపోయింది. తెలుగు జాతికి రానున్న 15 ఏళ్లలో ఏం చెయ్యగలననే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకోవడం చంద్రబాబుకే సాధ్యమైంది. అదే తరహాలో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన దశాబ్ది కాలమవుతున్న సందర్భంగా 2047 నాటికి దేశం ఏ విధంగా ఉండాలనే దిశగా తన ఆలోచనల్ని ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకుంటున్నారు. వయస్సు చంద్రబాబు మనసును తాకే సాహసం చెయ్యలేక దేహంతోనే సరిపెట్టుకుంది. 7 పదుల పైబడ్డ వయస్సులోనూ చంద్రబాబు నవతరంతో పోటీ పడుతున్నారు. రోజుకు 16 గంటలకు పైగా పనిచేయడం, నిర్విరామ పర్యటనలు, మండుటెండలో జోరు వానలో గంటల కొద్దీ నిలబడి ఉపన్యసించడం వంటివి చంద్రబాబులో మొక్కవోని సంకల్పాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. అబ్దుల్ కలాం చెప్పినట్లు కష్టంగానే శక్తి సామర్థ్యాలు బహిర్గతమవుతాయి. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉండి రాజధాని సైతం లేని అనాథగా, శిశువుగా నడి రోడ్డుపై ఆక్రందిస్తోన్న తరుణంలో ప్రజానీకం చంద్రబాబుకు పట్టంగట్టారు. ప్రజలకు కష్టం తెలియకుండా, పన్నుల భారం మోపకుండా రాష్ట్రాన్ని పొత్తిళ్లలో సాకి ఎదుగుదలకు బాటలు వేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరుకొని విలవిల్లాడుతోంది. చంద్రబాబు అవసరం మరోసారి ఉత్పన్నమైంది. కేవలం రాష్ట్రమే కాదు, తెలుగు జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ స్థితిలో చంద్రబాబును తిరిగి అధికారపీఠం అవరోహింపజేసేందుకు యావత్ తెలుగు జాతి తహతహలాడుతోంది. చంద్రబాబు వంటి అసామాన్యుడు ఈ గడ్డ మీద జన్మించడం తెలుగు జాతి సుకృతం.